తలలు వంచండి. మనము ఏప్రిల్ నెల ఆఖరి ఆదివారమైనటువంటి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దేరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మేము కూడి ఉండగా తండ్రి నాయన అట్టి సమయాన్ని మాకు దయచేశారు నాయన, అట్టి కృపను మాకు దయచేశారు తండ్రి. ఇదిగోనైనా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి తండ్రి, ఇదిగోనైనా మీరే మాకు తోడయుండి తండ్రి, ఈ ఆదివారపు నాయన మా ప్రార్థనలో కానీ తండ్రి, మా ఆరాధనలో కానీ ప్రతి విషయంలోనూ తండ్రి మీరే తోడయుండి తండ్రి నాయన, ఈ దినమంతయు ప్రారంభపు మొదలుకొని నాయన ముగింపు వరకు తండ్రి మీ కృప కాపుదల దాయిచ్చేయమని తండ్రి ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయా, ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం, దేవా శక్తిమంతుడవే ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నటువంటి వాడా మీకే స్తుతి, నీవు అందరి మీద నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే మహిమ, ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్తుతి, ఘనమైన నామము గలవాడా మీకే స్తుతి, అద్వితీయుడైనటువంటి మా దేవా మీకే మహిమ, ఆకాశ మహాకాశములను సృజించినటువంటి మా ప్రభా మీకే ఘనత, విమోచకుడా మీకే ఘనత, సజీవుడైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ, నీతికి ఆధారభూతుడు ఒక మా దేవా మీకే ఘనత, పురాతన కాలం మొదలుకొని ఆశ్చర్యుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం, ప్రభులకు ప్రభా మీకే స్తోత్రం, ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం, సైన్యములకు అధిపతికి యెహోవా మీకే స్తుతి, సమాధానకర్తయగు మా దేవా మీకే స్తోత్రం, రాజులకు ప్రభా నీకే మహిమ, ఆలోచనకర్తయగు మా ప్రభా మీకే స్తుతి, వాక్యమై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత, జీవాధిపతి అయినటువంటి మా దేవా నీకే స్తుతి, ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం, మాకు ఆశ్చర్యముగా ఉన్నటువంటి మా దేవా నీకే మహిమ, అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత, పూజనీయుడు అనేటువంటి మా తండ్రి మీకే స్తుతి, దీర్ఘశాంతం గల మా ప్రభా మీకే స్తోత్రం, దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి, జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత, ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా మీకే ఘనత, స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి, బలమైన స్వరము గల మా దేవా నీకే స్తోత్రం, స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ, వాక్యమయ్యున్నటువంటి మా దేవ మీకే స్తుతి, గొర్రెల గొప్ప కాపరైనటువంటి యేసుక్రీస్తు మీకే స్తోత్రం, ప్రధాన కాపరి మీకే స్తోత్రం, మంచి కాపరి మీకే మహిమ, గొర్రెల కొరకు ప్రాణము పెట్టినవాడా మీకే స్తోత్రం, ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి వాడా నీకే మహిమ, పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా అబ్రహాము దేవా, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన, ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఎప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇగో తండ్రి మా దోషములన్నీ కప్పుకొనక మీ ఎదుట మా పాపములు ఒప్పుకుంటే నాయన, యెహోవా సన్నిధిని అతిక్రమలు ఒప్పుకుందని అనుకుంటేనే నీవు మా పాప దోషాలు పరిహరించి ఉన్నావు నాయన. తండ్రి నాయన, ఇగో తండ్రి యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని సెలవిస్తున్నావు తండ్రి. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని లేఖనంలో సెలవిస్తున్నావు తండ్రి. నాయన మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి అబ్రహాం దేవా నాయన, ఇగో తండ్రి మా దాగు చోటు నీవే నాయన, శ్రమల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధులు నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆ శ్రమల నుంచి విడిపించండి అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు నాయన ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరికీ నాయన మీ
సన్నిధి తోడించండి అయినా, మీ కృప తోడించండి తండ్రి. నాయన మీ ఉపదేశము దయచేయండి అయ్యా. అయ్యా మేము నడవలసిన మార్గం మాకు బోధించండి అయ్యా. అయ్యా మా మీద దృష్టించి తండ్రి మాకు ఆలోచన చెప్పమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఆలోచనకర్తవు నీవే నాయన, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ చిత్తానుసారంగా తండ్రి మేము బ్రతినట్లు సహాయం చేయండి నాయన. మీరు పరిశుద్ధం కనుక మమ్మల్ని పరిశుద్ధమై ఉండమని సెలవిచ్చున్నారు కదా నాయన. పాముల వలె వివేకముగాను నాయన పావురం వలె పరిశుద్ధంగాను మీ సన్నిధిలో బ్రతినట్లు నాయన అట్టి కృపను సార్వత్రిక సంఘాలున్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా నా రాజా, అయ్యా నా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అవసరతలు తీర్చండి అయినా. క్రీస్తు యేసు ఐశ్వర్యనందు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి యెషయా గ్రంథము 61:3 మీరు సెలవిచ్చినట్టు, అలాగేనైనా మత్తయి సువార్త 12:17-20 మీరు సెలవిచ్చినట్లు, ప్రభుకు యెహోవాత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మనం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులను ఓదార్చుటకును తండ్రి మీ ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి పంపించి ఉన్నారయ్యా. అయ్యా తండ్రి నాయన అని ప్రకటించినటువంటి నాయన ఈ సువార్తమానము తండ్రి మేము నాయన ఈ ఎందరో ఈ లోకంలో నాయన మేము సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళుచుండగా తండ్రి మీ మీదను తిరుగుబడి చేయుచున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ దోషం వారి మీద మోపకుండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారో ఎరుగు చేసిన పాపను మన్నించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మేము సువార్త ప్రకాశం నాయన మేము సువార్త ప్రకటన చేర్చుండగా గ్రహింపజేసే మనసును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి గర్వంతో ప్రవర్తించు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన ఆ గర్వం నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు భక్తిహీనతలో పడిపోతున్నారో అటువంటి బిడ్డలందరికీ సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నిజమైన బంధింపవాడిని విడిపించేవారు నీవే కదా నా రాజా. అయ్యా వారిని అందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి అయ్యా. అయ్యా విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా నేత్రాసులో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన ఇగోనైనా మా భారతదేశంలో మరి విపరీతముగా తండ్రి మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎందరో యువత కానీ తండ్రి నాయన యవ్వనులు కానీ తండ్రి ఎందరో నాయన గృహ నిర్వాహకం చేస్తున్నటువంటి బిడ్డలే కానీ నాయన వాక్య సేవకు చేస్తున్నటువంటి వారే కానీ అనేక మంది నాయన మొబైల్లో నాయన సమయాన్ని వృధా చేసుకుంటూ తండ్రి నాయన వ్యర్థంగా బ్రతుకుతున్నటువంటి ఎందరో బిడ్డలున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ తండ్రి ఇక నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఎన్నో అనేక కుటుంబ సమస్యల్లోనూ నాయన ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లోనూ పడినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఆ బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయినా ఎందరో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా. నాయన అలనాడు నీవు నాయన తండ్రి ఇదిగో నాయన కనాని స్త్రీ ఆమె కుమార్తెని స్వస్థతను అందించిన దేవుడవయ్యా. అయ్యా గుడ్డివారిని మూగువారిని అనేకులు స్వస్థపరిచిన దేవుడవయ్యా. అయ్యా వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమని ఆయన వేరుకొనగా తండ్రి ముట్టిన వారందరినీ స్వస్థపరిచావయ్యా. అయ్యా ఈరోజు కూడా నాయన ఈ చివరి దినాలలో నాయన నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానని సెలవిస్తున్నావు కదా. బిడ్డలనే నాయన ఇక నేను స్వస్థత కావాలని వేడుకుంటున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి స్వస్థపరచమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి నాయన ఇగో నాయన వెళుతున్నటువంటి ప్రతి బిడ్డలని నాయన విద్యార్థుల్ని కానీ యవ్వన బిడ్డల్ని కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని పనిపాట్లు వెళుచున్నటువంటి బిడ్డలకి డ్యూటీలకి ఆఫీసు వెళుచున్న బిడ్డలని తండ్రి వారి పనిపాట్లో మీరే తోడయుండి నడిపించమని అడుగుచున్నామయ్యా. సాయంకాల గృహాలకి శ్యామకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా.
అయ్యా విధవరాండ్రుల పక్షాన వాద్యమాడే దేవుడు నాయన. ఇగో తండ్రి వారికి నాయన వారితో తండ్రి నాయన వారికి విరోధులైనటువంటి వారికి వాద్యమాడి వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇగో తండ్రి మీ సన్నిధిలో దొంగలను త్రాగుబోతులను నాయన వ్యసనపరులను ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారికి ఆ కట్టల నుంచి సాతాను కట్టిన ఆ కట్టల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకు ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును సమాధానమును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా చివరి దినాలలో ఉన్నామయ్యా. అయ్యా ఈ చివరి దినాలలో తండ్రి నాయన మీ సువార్త కడబోరం మ్రోగించటానికి కావలసినటువంటి శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా ఈ చివరి దినాలలో తండ్రి మేము ఎక్కడ విశ్వాసమందు తొలగిపోకుండానట్లయినా మీ నిరీక్షణ కొరకు మేము నిరీక్షణ కలిగి తండ్రి ఇగోనైనా మేము నిరీక్షణ కలిగి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని తండ్రి మరి ముఖ్యంగా నాయన ఇగో తండ్రి ఏ బిడ్డ అయితే నాయన ఇగో తండ్రి నాయన మద్యపానము ధూమపానం అనేక రకాల చెడు అలవాట్లు ఉన్నారో అటువంటి బిడ్డలందరూ విడిపించమని అడుగుతున్నాం నాయన. ఇగో ప్రార్థన చేయకుండా నాయన వ్యక్తిగత ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తుల నుంచి నాయన విడుదల దయచండి. ఇగో నేను అక్రమ సంబంధాలలో పడిపోకున్నట్లు శరీర ఆశలలో పడిపోకుండానట్లు నాయన బిడ్డలకు తండ్రి వాక్యమందు వారిని స్థిరపరచండి నాయన. వారి హృదయమందు వాక్యము నాయన భద్రపరచమని అడుగుచున్నామయ్యా. వాళ్ళ హృదయం అనే పలక మీద వాక్యము రాసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన అంధకార సంబంధమైన అధికారులు ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. అయ్యా సాతాను సంబంధించిన కట్టల నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. ధనమాశ నుండి అంధకార హృదయం నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. విగ్రహ ఆరాధన నుంచి నాయన బిడ్డలను ఎందరో ఉన్నారు నాయన. ఇక నేను ధనం అనేటువంటి విగ్రహ ఆరాధన చేస్తున్నటువంటి వారినే కానీ నాయన కుటుంబ సభ్యులు అనేటువంటి నాయన అనే విగ్రహ ఆరాధనలోంచే కానీ నాయన అక్రమ సంబంధాలైనటువంటి విగ్రహ ఆరాధనలోంచే కానీ నాయన మరి అనేక రకాలైనటువంటి మొబైల్ అయినటువంటి విగ్రహ ఆరాధనలో కానీ పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని తండ్రి ఇదిగోనైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోనైనా ఇక నేను ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన అవరగడ చాలన్నటువంటి ప్రతి బిడ్డని మీ దయరెక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామమైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని